డిబేట్. మనం తెలంగాణ రాజకీయాలని ఒకసారి చూస్తే కొద్దిగా ఏపీకి దగ్గరగా ఉన్నట్టు కనపడతా ఉంది. వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానీ లేకపోతే ఏపీ రాజకీయాల్లో ఉన్న ఏ అంశాలైతే కనపడుతున్నాయో కొంత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన యాటిట్యూడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం అవి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అడాప్ట్ చేసుకుందేమో అని అనిపిస్తోంది. అధికారుల మీద దాడి, అధికారుల్ని బెదిరించడం, ఉద్యోగులు అధికారులు చాలా ఏ ప్రభుత్వం ఏది మారినా అధికారులు ఉద్యోగులు వాళ్ళే ఉంటారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రజలు ఎమ్మెల్యేలని వేరే వాళ్ళని ఎన్నుకుంటే అధికారులను ఎన్నుకోరు. అధికారులు 35 సంవత్సరాలు, ఉద్యోగులు 35 సంవత్సరాలు వాళ్ళ యావరేజ్న ఉంటారు. వాళ్ళు ఉండడమే కాదు, వాళ్ళే ఉంటారు. ఆ నంబర్ ఎంతైతే ఉంటుందో ఆ 3 లక్షల మందో 4 లక్షల మందో 5 లక్షల మందో వాళ్ళే ఉంటారు. నువ్వు ఏం చేసినా ఏం చేయించుకున్నా వాళ్ళతోనే చేయించుకోవాలి. ఇక ఐఏఎస్లు, ఐపీఎస్లు, మిగతా ఐఎఫ్ఎస్ ఈ అధికారులు లిమిటెడ్గా ఉంటారు. అది ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇంకెవరున్నా అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఈ అధికారులతోనే పని చేయించుకోవాలి. అంతకుమించి చేయడానికి ఏం లేదు. మళ్ళీ యూపీఎస్సీ నుంచి కొత్త బ్యాచ్ రెడీ అయినప్పుడు స్టేట్కో 4గురినో 5గురినో కేటాయిస్తారు. వాళ్ళు వస్తే వాళ్ళని జూనియర్లుగా జాయింట్ కలెక్టర్ గానో సబ్ కలెక్టర్ గానో పెట్టుకుంటారు. అది వేరే విషయం. ఈ అధికారులన్నీ ఉన్న వాళ్ళనే వాడుకోవాలనే కనీస స్పృహ కనబడతలేదు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో. గడిచిన కాలంలో జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు కూడా అదే బాటలో వెళ్తున్నాడు. వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళ హయాంలో ఉన్న అధికారులే ఇప్పుడు ఉంటారు. మహా అయితే పోస్టింగ్స్ మారుతాయి, ప్లేస్మెంట్లు మారుతాయి, ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఈ పోస్ట్ నుంచి ఆ పోస్ట్కి, ఆ పోస్ట్ నుంచి ఈ పోస్ట్కి ఉంటాయి. లేదా ఒక ప్రభుత్వంలో ఒక అధికారి కొంత ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మరి వీర విధేయతను ప్రదర్శించాడు అనుకున్నప్పుడు నువ్వు మహా చేయగలిగితే అతన్ని ఏదన్నా ప్రయారిటీ లేని పోస్టులకు పంపిస్తావు. అంతకుమించి అతని ఉద్యోగం ఏమీ పీకలేవు, లేకపోతే అతను ఏమి ఇంటికి పంపించలేవు. ప్రయారిటీలోని పోస్టును పంపించినంత మాత్రాన ఆ శాఖను ఏమైనా మూసేస్తారా? అవసరం లేదు, ఈ శాఖ మాకు అవసరం లేదని మూసేస్తారా? మూసేయలేరు. కాకపోతే ఆ శాఖకి నిధులు తక్కువ కేటాయిస్తారు బడ్జెట్లో, లేకపోతే అదే వెరీ ఒక ఉండాలి కాబట్టి ఉంది అనే ఒక శాఖ లాంటిది అది. అలాగని ఆ శాఖను మూసేయడం వీళ్ళ వల్ల కాదు. అలాంటి శాఖలు పంపించి కొంత సతాయిస్తారు. మళ్ళీ అధికారులు దారికి వచ్చారన్న తర్వాత 2 ఏళ్లకో 3 ఏళ్లకో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రయారిటీ పోస్టులో ఇస్తారు. ఇది చాలా రొటీన్గా జరిగే ప్రాసెస్. అలా ఈ లిమిటెడ్గా ఉండే ఈ అధికారులతోనే మనం ఎవరు ఉన్నా వీళ్ళతోనే పని చేయించుకోవాలనే ఆ స్పృహ లేకుండా వాళ్ళని తంతాం, పొడుస్తాం, బట్టలు ఇప్పుతాం, అంతు చూస్తాం, ఎక్కడున్నా లాక్కొస్తాం. ఏం చేస్తారు లాక్కొచ్చి? ఏమి చేయలేరని తెలుసు మీకు, ఏం చేయలేరని మీకు తెలుసు. కానీ వాళ్ళని ఒక మైండ్ గేమ్ ఆడి భయపెట్టి వాళ్ళని ఏదో మనం లొంగ తీసుకుందాం, దారికి తీసుకుందాం అని అంటే మీరు వాళ్ళని మాత్రమే చూశారు. వాళ్ళు మీలాంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి తన పదవీ కాలంలో కనీసం 5గురు ముఖ్యమంత్రిని చూస్తాడంట కనీసం. ఇక మంత్రులు అయితే లెక్కే ఉండదు, ఎమ్మెల్యేలు అయితే అసలు లెక్కే ఉండదు. అలాంటి ఐఏఎస్లు తలుచుకుంటే మొత్తం సిస్టమ్నే భ్రష్టు పట్టించేయగలరు. ఇవాళ భారతదేశంలో ఒక అంచనా ఉంది, పొలిటికల్ కరప్షన్ కంటే బ్యూరోక్రటిక్ కరప్షన్ ఎక్కువ ఉంది అని. అలాంటి పవర్ఫుల్ ఆఫీసర్స్తో మీ గుడ్డలు ఇప్పదీస్తాం, మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెడతాం. 5 ఏళ్ళు మీ లైఫ్, మీ ఆయుష్ 5 ఏళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో అంతే. మళ్ళీ ప్రజలు దయదలిచి అధికారం ఇస్తే ఇంకొక 5 ఏళ్ళు. ఇప్పుడు ఏమైంది? 10 ఏళ్ళు వేయలేరు, 9 ఏళ్ళు 10 ఏళ్ళు వేయలేరు తెలంగాణని. తర్వాత ఏమైంది? ప్రజల కోపం వచ్చి తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు వేరే రేవంత్ రెడ్డి కూర్చోబెట్టారు. మీరు కలలు గంటా ఉన్నారు నెక్స్ట్ మేమే అని. ఏమో నెక్స్ట్ మీరో లేకపోతే బీజేపీనో లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ ఏనో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. తెలియదు కదా, ఎవరి ఆశలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి అధికారులతో ఒక సుహృద్భావంగా ఉండాలి,
ఓకే, సహకరించని అధికారులు కానీ ఏమనుంటే మీరు కొంత గట్టిగా మాట్లాడదు, కానీ బెదిరించడం ఎక్కడిది? బెదిరించి ఏం చేయగలరు? చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోండి కొంచెం. చంద్రబాబు నాయుడు అధికారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయనకి అధికారుల మీద అసంతృప్తి ఉన్నా సరే ఎక్కడా ఎక్స్పోజ్ కాకుండా, ఎందుకంటే అధికారులే వ్యవస్థను నడిపించాలి, ఉద్యోగులే వ్యవస్థను నడిపించాలి, వాళ్ళని మంచి చేసుకుంటాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈసారి మొన్న 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక అధికారిని, ఒక సీనియర్ ఐఏఎస్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధానంగా సలహాదారు కాదు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కింద పెట్టుకున్నారు. మొత్తం స్టేట్లో ఉన్న కొద్దిగా అవగాహన ప్రతి వాళ్ళు విమర్శించారు. ఇదేంటి, అతనేంటి, అతన్ని మీరు పెట్టుకున్నారేంటి అని. అది అంతే, చంద్రబాబు స్టైల్ అది. అలాంటి వాళ్ళని అలా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ గురించి వీళ్ళకి తెలుసు, ఎప్పటి నుంచో చూస్తున్నాడు ఆ అధికారిని, ఆయన చూస్తున్నాడు. ఆ అధికారి గురించి ఆయనకు తెలుసు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా పనిచేస్తాడు ఆ అధికారిని ఆయనకు తెలుసు. జగన్ ఉన్నప్పుడు జగన్లాగా పనిచేస్తాడు, చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు లాగా పనిచేస్తాడు. ఆ అనుభవంతో, ఆ అధికారికి ఉన్న అనుభవం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి వేవులెంత ఏంటో తెలుసుకుని ఆ ముఖ్యమంత్రికి తగ్గట్టు పనిచేస్తాడు. ఐఏఎస్ల పనితీరు అలా ఉంటుంది, వాళ్ళ సీనియారిటీ అది. నువ్వు పొడుతా, తంతా, తిడతా, కొడతా అంటే అసలు వాళ్ళు అనకూడదు, కానీ కేరే చేయరు. దే డోంట్ కేర్. ఇది తెలియక 5 ఏళ్ల పదవి చూసుకొని ఎగిరెగిరి పడతారు రాజకీయ నాయకులు. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత రెండవది, రేవంత్ రెడ్డి రెన్యువల్ ముఖ్యమంత్రి, రెగ్యులర్ ముఖ్యమంత్రి కాదు. రెన్యువల్ ముఖ్యమంత్రి ఏంటి అంటే కేటీఆర్ గారి భాషలో ఆయన ఇప్పటికి 72 సార్లు ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయినప్పుడల్లా మూటలు తీసుకెళ్ళి ఇస్తాడు, ఇచ్చి తన పదవిని కాపాడుకుంటూ ఉంటాడు అనేది కేటీఆర్ గారి యొక్క నిర్వచనం. అందుకే వెళ్ళినప్పుడల్లా ఇచ్చి పదవిని కాపాడుకుంటాడు కాబట్టి రెన్యువల్ ముఖ్యమంత్రి అని. జాతీయ పార్టీలు అండి అవి, అందులోనూ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డే నెలకు 3 సార్లు వెళ్ళేవాడు. రాజశేఖర్ రెడ్డి ఒక దశలో పాదయాత్రలో ఉన్నప్పుడు, ఇవాళ చూశాను నేను వీడియో, ఒక పాదయాత్రలో ఉన్నప్పుడు ఒక విలేకరి ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరే ముఖ్యమంత్రి అట కదా అంటే, మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు, నేను ముఖ్యమంత్రిని నేను ఎక్కడైనా చెప్పుకున్నానా? భయపడ్డాడు ఆయన. ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పడానికి కుదరదు. జాతీయ పార్టీల్లో అలా కుదరదు. ప్రజలు పార్టీకి మద్దతు ఇచ్చినా ముఖ్యమంత్రిని అధిష్టానం నిర్ణయిస్తుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రేవంత్ రెడ్డి మాత్రమే ద వన్ అండ్ ఓన్లీ లీడర్. మళ్ళీ నెక్స్ట్ కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పిన వన్ అండ్ ఓన్లీ లీడర్ రేవంత్ రెడ్డి మాత్రమే. ఇక మూటలు మోస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మూటలు తీసుకెళ్తున్నాడు అని అంటే, ఏమో తీసుకెళ్ళట్లేదని నేను చెప్పలేను, తీసుకెళ్తున్నాడని నేను అనలేను. ఎందుకంటే రాజకీయ పార్టీలకు నిధులు అవసరం. బీఆర్ఎస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే ఇంకో పార్టీ కానీ ఫండ్స్ నిధులు లేకుండానే బతికేస్తున్నాయి. ద రిచెస్ట్ ప్రాంతీయ రీజనల్ పార్టీ ఏదంటే బీఆర్ఎస్. 1600 కోట్లు ఏమో హెలికాప్టర్ కూడా కొంటున్నాం పార్టీకి సొంతంగా అని చెప్పారు ఆ మధ్య, గుర్తుండే ఉంటుంది. అంత రిచ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా అని నిధులు. అలాంటిది మూటలు మోస్తున్నారంటే మరి ఏ మూటలతో బీఆర్ఎస్ పార్టీ అంత రిచ్ పార్టీ అయింది? ఫామ్ హౌస్కి మూటలు మోలేదని గ్యారంటీ ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో టాప్ లీడర్లు అందరూ ఎలాంటి అవినీతి చేయకుండా, కోట్లు సంపాదించకుండా స్లిప్పర్లు వేసుకునే తిరుగుతున్నారా, లేకపోతే పూరీలలో బతుకుతున్నారా? తెలంగాణ రాకముందు ఆ లీడర్ల ఆర్థిక స్థితిగతులేంటి, జీవన ప్రమాణాలేంటి, వాళ్ళు జీవించిన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు జీవిస్తున్న లైఫ్ స్టైల్ ఎలా ఉంది? నేనేమి వాళ్ళు జీవించొద్దంటలేదు, లేకపోతే నాకేం అధికారం ఉంది కానీ, కాకపోతే మూటలు మోస్తున్నాడు అని అంటే ఆయన ఢిల్లీ ఉంది కాబట్టి మీరు అంటున్నట్టు మోస్తున్నాడేమో. మీకు మోసే అవకాశం అది మీకు అవసరం లేదు, ఇక్కడే సర్దేసుకోవచ్చేమో. సో ఇలాంటి ఈ పదప్రయోగం రెన్యువల్ సీఎం అని అనడం, ఒకవైపేమో మన ముఖ్యమంత్రిని మనమే గౌరవించుకోవాలి, తమిళనాడు అదేదో మీటింగ్ పోయినప్పుడు మా ముఖ్యమంత్రిని నేను సపోర్ట్ చేసుకున్నా అని మీరే చెప్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేమో రెన్యువల్ సీఎం అని ప్రజల్లో పలుచన చేసే ఇది
చేస్తారు. కానీ అటువంటి చేయడం వల్ల ప్రజల్లో రేవంత్ రెడ్డికే ఇంకా సింపతి పెరుగుతుంది, రేవంత్ రెడ్డికే ఇంకా సపోర్ట్ పెరుగుతుంది. మరి ఎందుకు కేటీఆర్ గారు ఇలా చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే ముఖ్యమంత్రులను తిట్టడం కానీ, పార్టీల నాయకుల్ని తిట్టడం కానీ, లేకపోతే అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని, ఐఏఎస్ అధికారుల్ని బెదిరించడంలో కానీ, జగన్మోహన్ రెడ్డి ఏ స్టైల్లో అయితే వెళ్ళారో కేటీఆర్ గారు అదే స్టైల్లో అడాప్ట్ చేసుకున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పెట్టారని తెలిసి కూడా ఎందుకు కేటీఆర్ గారు మరి ఆ ధోరణిని కంటిన్యూ చేస్తున్నారు అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.